పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు వైఎస్ జగన్. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోంది. ఎర్రగుంట్లను దాటుకొని బస్సు ముందుకు కదులుతోంది. కాకపోతే చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితులు కొద్దిసేపటి క్రితం లైవ్లో మనం చూసాం. దారి పొడవున జన నీరాజనం అందుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. దారి పొడవున వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులతో వారు ఆయనకు నీరాజనలు పలుకుతున్నారు, పూలు జల్లుతున్నారు. అక్కడ వారి స్వాగత సత్కారాలు అందుకుంటున్నటువంటి సీఎం వైఎస్ జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. అందుకే ఆలస్యంగా బస్సు ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు సభ కూడా కొంత ఆలస్యమైంది. మధ్యాహ్నం నుంచే లక్షలాదిగా జనం తరలివచ్చి ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్షణాల కోసం ఎంతో ఆతృతతో, ఎంతో ఉత్కంఠతో, ఎంతో ఆసక్తితో లక్షలాది మంది ప్రొద్దుటూరు సభ దగ్గర, సభా ప్రాంగణం దగ్గర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ క్షణాలు మరికొద్దిసేపట్లోనే సాకారం కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒక గొప్ప లక్ష్యంతో, ఒక గొప్ప టార్గెట్తో ప్రారంభించినటువంటి యాత్రలో మొదటి సభ ఇది. ప్రొద్దుటూరు వేదికగా ఇది జరగబోతోంది. 175కు 175 స్థానాలే లక్ష్యంగా క్లీన్ స్వీప్ చేసేందుకు వై నాట్ 175 అంటూ ఈ టార్గెట్తో కదులుతున్నటువంటి బస్సు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. ఒక గొప్ప లక్ష్యంతో, ఒక గొప్ప ఆశయంతో, ఎంతో ఉన్నతమైనటువంటి విజయం కోసం ఆశించి, ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆశిస్తూ సాగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర మరి కాసేపట్లోనే ప్రొద్దుటూరుకు చేరుకోబోతోంది. మరో 15-20 నిమిషాల సమయంలోనే సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులతో ఆ ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది. సీఎం రాక కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇదే మొదటి బహిరంగ సభ. ఈ యాత్రను మేమంతా సిద్ధమంటూ ప్రారంభించినటువంటి బస్సు యాత్రలో మొట్టమొదటి బహిరంగ సభ ఇవాళ జరగబోతోంది. ప్రొద్దుటూరులో జరగబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏ అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు, ఆయన ప్రసంగం ఏ రకంగా సాగబోతోంది, ఇప్పటి వరకు చేసినటువంటి సంక్షేమం కానీ, ఇప్పటి వరకు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి సంక్షేమంతో డెవలప్మెంట్తో పాటు సంస్కరణలు, ఈ సంస్కరణల ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదే ప్రజల ముందు పెట్టబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో నమ్మకంతో ప్రజలు ఒక బాధ్యతను అప్పగించారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు కొనసాగమని దీవించారు. 151 సీట్లు ఇచ్చారు. 50% ఓట్ షేర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలతో మీ జీవితాలను మారుస్తాననేటటువంటి భరోసా వారికి కల్పించారు. ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలైతే పెట్టారో, వారికి ఎలాంటి ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నెరవేర్చేలా దాదాపు 99% ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల వద్దకు వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రజల మధ్యనే ఉండబోతున్నారు, ప్రజలతోనే ఆయన ఉండబోతున్నారు, ప్రజలతో మమేకమై ఆయన సాగబోతున్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఉదయం పూట ప్రజలతో మమేకమవుతారు, వారి సాధక బాధకాలు తెలుసుకుంటారు, మరింత ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారికి ఇవ్వడానికి ఏం చేయాలన్న దానిపైన మేధావులతో ఆయన సంభాషిస్తారు. వారి సలహాలు సూచనలు కూడా ఆయన తీసుకుంటారు. సాయంత్రం ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన ప్రొద్దుటూరు సభలో ప్రసంగించబోతున్నారు. తనకు ప్రజలిచ్చినటువంటి బాధ్యత, ముఖ్యమంత్రిగా తనకు ఎటువంటి బాధ్యతను ప్రజలిచ్చారు, ఎంతటి భరోసాతో ప్రజలిచ్చారు, ఏ నమ్మకంతో ప్రజలిచ్చారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 99% హామీలు నెరవేరుస్తూ ఇటు సంక్షేమాన్ని గడప గడపకు చేర్చుతూ 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకి నేరుగా వారి అకౌంట్లలో వేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి విషయంలో మాత్రం ఈ దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎప్పటికీ రాష్ట్రం గత 3 ఏళ్లుగా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతోంది. కరోనా కష్టకాలాన్ని సైతం అధిగమించి అనేక పరిశ్రమలను సాధించగలిగింది. ఇప్పటికే 1,13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, సాకారమయ్యాయి. ఇవి కాకుండా
విశాఖలో జరిగినటువంటి జిఐఎస్ సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. అవన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. దాదాపు 16 లక్షలకు పైగా. ఇది అందరూ ఆసక్తిగా వినాల్సినటువంటి అంశం. 2019 నుంచి ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా ఇప్పటికే కొన్ని అకౌంట్స్ పెరిగాయి, పిఎఫ్ అకౌంట్స్ పెరిగాయి అంటూ కేంద్రం ఒక నివేదిక ఇచ్చింది. అంటే దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు పెరిగినట్లుగా మనం భావించాలి. అంటే పిఎఫ్లోకి వచ్చిన వారి సంఖ్య మనకు 16 లక్షలు కనిపిస్తోంది. అలా కాకుండా ఉపాధి పొందిన వారు ఇంక ఎన్ని లక్షల మంది ఉన్నారో మనం ఆలోచించుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా ఒక చరిత్రనే తిరగరాశారని చెప్పొచ్చు. ఒకేసారి ఏకకాలంలో 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలోనూ దేశ చరిత్రలోనూ ఇప్పటి వరకు జరగలేదు. మొత్తం 2,60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది. ప్రధానంగా ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల ఉద్యోగులు కావచ్చు, ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా 50,000 మంది పైగా వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో కొనసాగడం ద్వారా దాదాపు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కూడా చేశారు సీఎం వైఎస్ జగన్. రైట్, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, సరిగ్గా సమయం 6:10 దాటింది. ఎంత సమయంలో సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరు సభ వద్దకు చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది? ఈశ్వర్, ఇంకొక 10 నిమిషాల్లో పొద్దుటూరుకు సంబంధించినటువంటి సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన పొద్దుటూరుకు సంబంధించినటువంటి అవుట్స్కట్స్లో ఉన్నాడు. ప్రతి చోట కూడా ముఖ్యంగా చిన్న చిన్న విలేజెస్, అటు పోట్లదుర్తి కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి చిన్న చిన్న విలేజెస్లో కూడా పెద్ద ఎత్తున జనం స్వాగతం పలకడానికి రోడ్డు మీద నిల్చోవడము, అదేవిధంగా పెద్ద ఎత్తున స్వాగతం కోసము హారతులు తీసుకొని రావడంతో కొంత డిలే అవుతోంది. ఇంకొక 10 నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఆయన ఏదైతే పొద్దుటూరుకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం ఉందో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ఇప్పటికే లక్షలాది మంది జనంతో ఈ మొత్తం హైవే అనేటువంటిది బ్లాక్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇసుక వేసినా రాలనంతటువంటి జనం ఉన్నటువంటిది. సో మొత్తం ఏదైతే సభా ప్రాంగణంతో పాటు హైవే మీద కిలోమీటర్ల మేర రెండు వైపులా కూడా పూర్తిగా ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పటికే ఈ మొత్తం హైవే మీదకి వెళ్ళి వెళ్ళేటువంటి వాహనాలను పోలీసులు రూట్ మార్చి రెండో వైపు పంపించడం జరిగింది. మరొక 10-12 నిమిషాలు ఆయన ఇక్కడికి చేరుకుంటారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక జన ప్రవాహం ఆయనతో కదులుతోంది. అట్ ద సేమ్ టైం ప్రతి విలేజ్లో, నేను ఇడుపులపాయ నుంచి ఇప్పుడు పొద్దుటూరు వరకు వచ్చాను, ప్రతి విలేజ్లో జనం టెంట్ వేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారనేటువంటి ఒక ఆశతోని, జగన్మోహన్ రెడ్డి కలవాలనేటువంటి ఆలోచనతోని, ఒక సంకల్పంతోని ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం ప్రతి విలేజ్లో. ఇడుపులపాయ నుంచి మొదలు పెడితే దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పొద్దుటూరుకు నేను చేరుకున్నాను. ప్రతి సెంటర్ కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు కాదు, కామన్ మ్యాన్, మహిళలు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ముఖ్యమంత్రి